జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించి మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సింగయ్య జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడినట్లు ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏటుకూరు వద్ద జగన్ కాన్వాయ్ సర్వీసు రోడ్డులోకి వచ్చేటప్పుడు వైసీపీ కార్యకర్తలు జగన్ ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగంపైకి ఎక్కి హల్చల్ చేశారు. ఈ క్రమంలో జగన్ తన వాహనంపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు కదులుతుండగా ఆ వాహనం కిందే సింగయ్య పడినట్లు దృశ్యాల్లో స్పష్టంగా తెలుస్తోంది. వాహనం కింద సింగయ్య పడినట్లు స్థానికులు అరుస్తున్నా వైసీపీ శ్రేణులు జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కొందరు సింగయ్యను కారు కింద నుంచి బయటకు లాగారు. ఇంత జరిగిన జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ ప్రమాదంపై కనీసం ఆరా తీయకుండా బాధితుడు ఎలా ఉన్నారనే విషయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింగయ్యను పోలీసులే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సింగయ్య ఆసుపత్రిలో కన్నుమూశారు. తొలుత ఓ ప్రైవేటు వాహనం ఢీకొందని, ఆ తర్వాత జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొందని ప్రచారం నడిచింది. తాజాగా విడుదలైన వీడియోతో జగన్ వాహనమే ఢీకొన్నట్లు స్పష్టమవుతోంది.